కెరీర్ చూజ్ చేసుకోవడం అంటే ఇంకా జస్ట్ బీటెక్ చేసి ప్లేస్మెంట్‌లో జాబ్ తెచ్చుకోవడం అంతే అని అనుకుంటున్నారా? నో. నో. దిస్ ఈస్ ద ఓల్డ్ స్టోరీ. మన కెరీర్‌లో మార్కెట్‌లో వచ్చే ట్రెండ్స్‌ని చదవడం మీద డిపెండ్ అవుతుంది. మీకు 2026లో ఒక ఫ్యూచర్ ప్రూఫ్ కెరీర్ కావాలి అంటే ఫస్ట్ యూ హావ్ టు బికమ్ ట్రెండ్ డిటెక్టివ్. ఎందుకంటే మన ఇప్పుడున్న మార్కెట్ చాలా ఫాస్ట్ మూవింగ్. ఇట్ ఈస్ ఎ షిఫ్టింగ్ ల్యాండ్‌స్కేప్. ఈ ట్రెండ్ చదవకపోతే మనం అవుట్‌డేటెడ్ అయిపోతాం. ఈ ట్రెండ్ చదవడం అంటే అసలు ఏంటి అంటే ఏ స్కిల్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకోవడం, ఏ కంపెనీస్ ట్రెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకోవడం, ఏ రోల్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయని తెలుసుకోవడం. ఇవి కనుక తెలుసుకోకపోతే మీరు నేర్చుకున్న స్కిల్ అవుట్‌డేటెడ్ అయిపోతుంది. మీకు ఎటువంటి జాబ్ రాదు లేదా స్విచ్ చేయాలన్నా కూడా కష్టం అయిపోతుంది. సో ఈ వీడియోలో మార్కెట్ ట్రెండ్స్ ని ఎలా రీడ్ చేయాలో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. అంతకంటే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాజ్ యువర్ సబ్స్క్రిప్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనం ఫస్ట్ బిగ్ పిక్చర్ చూడాలి. లైక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్స్, మెకిన్సీ అనాలిసిస్, ఇలా బిగ్ ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. వాళ్ళు టెక్నాలజీ గురించి, హెల్త్ కేర్ గురించి, మ్యానుఫ్యాక్చర్ గురించి డీటెయిల్డ్ గా ఫోర్కాస్ట్ చేస్తుంటారు. వాళ్ళ పనే అది. అంటే ఫ్యూచర్ లో ఒక సంవత్సరం తర్వాత ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత ఐటీకి జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత ఏఐ ఎలా ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వీళ్ళు అనలైజ్ చేస్తారు. దాంతో మనకు క్లియర్ గా తెలుస్తుంది ఫ్యూచర్ లో ఎక్కువ డిమాండ్ ఉండేది ఏఐ లోనా, గ్రీన్ ఎనర్జీ లోనా, సైబర్ సెక్యూరిటీ లోనా, లేకపోతే డేటా అనలిస్ట్ లోనా, అసలు దేంట్లో అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐలో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూస్తున్నాం అనుకున్నాం. సో ఇఫ్ యువర్ ఇంట్రెస్ట్ మ్యాచెస్ ఇట్స్ అ స్ట్రాంగ్ సిగ్నల్. ఈ రిపోర్ట్ కి టైం ఇన్వెస్ట్ చేస్తే వీఆర్ నాట్ రియాక్టింగ్, వీఆర్ ప్రొయాక్టివ్లీ ప్లానింగ్ అవర్ ఫ్యూచర్ అన్నమాట. సో ఈ రిపోర్ట్స్ అన్ని చూడాలి. సెకండ్ థింగ్ జాబ్ పోర్టల్స్. జాబ్ పోర్టల్స్ అంటే మీరు జస్ట్ వేకెన్సీస్ కోసం చూడకండి. అబ్జర్వ్ ద ప్యాటర్న్. లాస్ట్ 6 మంత్స్ నుంచి రిపీట్ అవుతున్న జాబ్ టైటిల్స్ ఏంటి, ఏ స్కిల్స్ ఎంప్లాయర్స్ మస్ట్ హ్యావ్ గా అడుగుతున్నారు. ఒక 2-3 మంత్స్ లో డైలీ అబ్జర్వ్ చేస్తే యూ విల్ గెట్ రియల్ టైమ్ పల్స్ ఆఫ్ ది మార్కెట్. సడన్లీ క్లౌడ్ కంపెనీ గా డిజిటల్ మార్కెటింగ్ రోల్స్ కి డిమాండ్ పీక్ అయింది. దట్ మీన్స్ క్లియర్ గా ఈ స్కిల్స్ మార్కెట్ అర్జెంట్ నీడ్ ఉంది. సో ఇవి నేర్చుకుంటే నేను స్విచ్ అయిపోవచ్చు అన్న ఇన్సైట్ మీకు వస్తుంది. లేకపోతే ఇవి నేర్చుకుంటే నేను జాబ్ కొట్టచ్చు అన్న ఇన్సైట్ మీకు వస్తుంది. సో ఇది కూడా చూడాలి. అండ్ థర్డ్ థింగ్ ఇండస్ట్రీ కన్వర్సేషన్ అండ్ క్వాలిటేటివ్ ఇన్సైట్స్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అదే. నెంబర్స్ మాత్రం మీద డిపెండ్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. క్వాలిటేటివ్ ఇన్సైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్ లో ఇండస్ట్రీ వెటరన్స్, థాట్ లీడర్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నారో, పర్టికులర్ గా ఏ ఎమర్జింగ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి. ఒక కంపెనీ ఎలా క్రియేటివ్ గా న్యూ టెక్ ని ఇంటిగ్రేట్ చేస్తుందో చూడాలి. అది ఫ్యూచర్ జాబ్ రోల్స్ గురించి క్లియర్ గా ఐడియా ఇస్తుంది. ఈ డీటెయిల్డ్ ఇన్సైట్స్ నెంబర్స్ తో రావు. ఇది రియల్ టైమ్ అండర్స్టాండింగ్ తోనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా అరాటా అనేది జోహో వాళ్ళు లాంచ్ చేశారు. జోహో సిఆర్ఎం లాంచ్ చేశారు. అది లాంచ్ చేశారంటే అసలు దాని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటన్నది ఎవరైనా మీరు చూసారా? సో దాని వెనకాల టెక్నాలజీ జావా వాడారు, అలాగే .NET వాడారు, అలాగే మెన్స్టాక్ కూడా వాడారు. సో అది మీరు అర్థం చేసుకోవాలి. ఇలాగా ఏదైనా ఒక యాప్ గానీ, ఒక టెక్నాలజీ గానీ ఏదైనా వచ్చింది కొత్తగా, ChatGPT 5 వచ్చింది, నెక్స్ట్ ఇంకో కొత్త వర్షన్ వస్తుంది. ఇలా వచ్చిన వాటిలో ఏ టెక్నాలజీ వాడుతున్నారు, ఏది ట్రెండింగ్ అనేది మనం తెలుసుకోవాలి. మనకి గూగుల్లో కొడితే అర్థమవుతుంది. సో అలాంటివి మీరు సెర్చ్ చేస్తే ఇండస్ట్రీ ఇన్సైట్స్ ఈజీగా తెలుస్తాయి. తర్వాత మ్యాక్రో కంటెక్స్ట్, ఎకనామీ అండ్ గవర్నమెంట్ పాలసీస్ కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ పాలసీస్ అంటే ఏంటి? ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నారు. ఒకసారి చూడండి, రీసెంట్ గా PLI స్కీమ్ అని చెప్పేసి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో జరుగుతుంది. అంటే యాపిల్ ఫోన్స్ అన్ని ఇండియాలో జరుగుతున్నాయి, షావోమి అంతా ఇండియాలో జరుగుతుంది. లేకపోతే రీసెంట్ గా సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కి ఎక్కువ శాతం ల్యాండ్ అలాట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ మీద ఇండస్ట్రీ వాళ్ళు గవర్నమెంట్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఎక్కడెక్కడో ప్లాంట్స్ అన్ని పెడుతుంది. 12 సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కి అప్రూవల్స్ వచ్చాయి. సో దీని అర్థం ఏంటి? ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్ళలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ బూమ్ అవబోతుంది, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ గ్రో అవబోతుంది అనేది మనం తెలుసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇండస్ట్రీ లైఫ్ సైకిల్ స్టేజెస్ అన్నమాట. కొన్ని ఇండస్ట్రీస్ అంటే ఏఐ, ఫిన్టెక్ లాంటివి హైపర్ గ్రోత్ స్టేజ్ లో ఉన్నాయి. ఇక్కడ రోల్స్ ఎక్కువ ఉంటాయి, కానీ కాన్స్టాంట్ గా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ అంటే ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చర్ లాంటి వాటివి మెచ్యూర్ స్టేజ్ లో ఉన్నాయి. స్టెబిలిటీ ఎక్కువ ఉంది, కానీ ఇన్నోవేషన్ స్లోగా ఉంది. సో జాబ్స్ అనేది తక్కువ ఉంటాయి తెలుసుకోవాలి. ఇలాంటివి గనక మనం తెలుసుకుంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎటువంటి జాబ్స్ కి గ్రోత్ ఉంది, ఎటువంటి టెక్నాలజీస్ ట్రెండింగ్ లో ఉన్నాయి, ఎటువంటి టెక్నాలజీస్ నేర్చుకుంటే మనకి స్విచ్ అవ్వచ్చు, ఏ డొమైన్ కి మనం వెళ్ళొచ్చు అనేది తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్రెండ్స్ ని మాత్రమే బ్లైండ్లీ ఫాలో కాకుండా మీ స్ట్రెంగ్త్స్ అండ్ ఇంట్రెస్ట్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే కెరీర్ మీద ఫోకస్ చేయండి. మీ గోల్ ఏంటి అనేది, ప్యాషన్ ఏంటి అనేది
అనేది, మార్కెట్ ఆపర్చునిటీ ఏంటి అనేది తెలుసుకుంటే పర్ఫెక్ట్ కెరీర్ మీకు సూట్ అవుతుంది. ఈ విధంగా ఉండడం వల్ల మీరు కెరీర్‌లో స్ట్రాంగ్‌గా, రెసిలియంట్‌గా ఉంటారనమాట. షార్ట్‌గా చెప్పాలంటే మీరు ట్రెండ్ డిటెక్టివ్ అవ్వాలి. మార్కెట్ రిపోర్ట్స్‌ని చదవడం, ప్యాటర్న్స్‌ని డీప్‌గా అనలైజ్ చేయడం, కన్వర్జేషన్స్‌ని బట్టి ట్రూ సిగ్నల్స్‌ని క్యాచ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ మీ పర్సనల్ గోల్స్ అండ్ ప్యాషన్స్‌తో పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు మీ కెరీర్ ఫుల్‌ఫిల్లింగ్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచి ఫాలో చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.